కర్నూలు నగరంలో మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మెడికల్ షాపుల బంద్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు నగరంలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన ప్రస్తుతం కర్నూలులో ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న మెడికల్ షాపులు ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 100 నుంచి 200 పైగా మెడికల్ షాపులు నిత్యం 24/7 కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే మెడికల్ షాపులు మూసివేయడంతో పెద్ద ఎత్తున కూడా షాపులు అంటే మెడిసిన్స్ కోసం వచ్చే వారందరూ కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా ఈ మెడికల్ షాపుల బంద్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అఖిల భారత కెమిస్ట్రీ డ్రగ్గిస్టుల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి సమర్థిస్తూ షాపులన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే మెడికల్ షాపులు మూతవేశారు. షాపులకు వచ్చే వారంతా కూడా మూతపడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆన్లైన్లో డిస్కౌంట్ ఇస్తామన్నారు కదా, ఆన్లైన్ డిస్కౌంట్లు వచ్చేసి అంత ఫ్రాడ్ నడుస్తున్నాయి. మనం ఏం చెప్తాం చెప్పండి, మనం ఒకరే చెప్పేది కాదు, అందరూ చెప్పాలి. అది ఏం నడుస్తుంది? ప్రతిదీ ఫ్రాడ్ నడుస్తుంది. అంతా డిస్కౌంట్స్ ఎక్కువ ఇచ్చి 40%, 60% అనుకుంటే ఇస్తున్నారు. మెడికల్స్ అయినా సర్జికల్స్ అయినా ఇస్తున్నారు. మనం ఏం చేస్తాం అంటే చెప్పండి. డిస్కౌంట్ ఇవ్వడం కస్టమర్లకు ఉపయోగమే కదా. అంటే అంతా జనరిక్ అమ్మడం, అవి చేయడము, నార్కోటిక్స్ టాబ్లెట్స్ అమ్మడము, ఇంజెక్షన్స్ అమ్మడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మనం ఏం చేస్తాం చెప్పండి. అంటే ప్రభుత్వం అనుమతిస్తేనే కదా ఆన్లైన్లో అమ్ముకునేది. ప్రభుత్వం ఒక్కొక్క ప్రభుత్వం 5 ఏళ్ళకి ఒక్కొక్క ప్రభుత్వం మారుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఇది పట్టించుకోవాలని మనం కోరుకుంటాం. ఏదైనా గట్టిగా పట్టించుకోవాలని. ఈరోజు అంతా అది కాక ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ సైడ్ అన్ని 20% డిస్కౌంట్ బోర్డులు, ఇప్పుడు మనం చూసుకునేది కీర్తి అయినా ఈ బాలాజీ అయినా ఇట్లా బోర్డులు పెట్టి అందరికి ఆకర్షిస్తున్నారు. కీర్తి మెడికల్ 20% అంటే బోర్డు పెడతాడు, వీళ్ళు 20% బోర్డు పెడతారు. ఇట్లానే మొత్తం డ్యామేజ్ జరుగుతుంది మెడికల్స్ అందరికి. ఇప్పుడు ఈ స్ట్రైక్ జరుగుతున్నాయి కానీ ఇందుకే కదా. ఇవన్నీ ఇట్లా 20% బోర్డ్స్ పెట్టినందుకే ఇట్లాంటివన్నీ మార్కెట్ని వీళ్ళే సగం కిల్ చేస్తున్నారు. అంటే కన్స్ట్రక్షన్ ఇవ్వడము కస్టమర్కి ఉపయోగము, బిజినెస్ కూడా పెరుగుతుంది కదా. కన్స్ట్రక్షన్ ఇవ్వడము కస్టమర్కి ఉపయోగం కాదు, అది బిజినెస్ అంతా తగ్గిపోతుంది దానివల్లనే. అంతా వేరేవి ఇస్తున్నారు. నార్కోటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు. ఇవన్నీ గట్టిగా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం. మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ అంటూ ఏం లేదన్న, ప్రజలకి టాబ్లెట్స్ కరెక్ట్ అందితే చాలు, అదే మేము కోరుకుంటాం. ఆ డిస్కౌంట్ ఇవ్వకైనా పర్లేదు కానీ మనకి స్ట్రిక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలని, కొద్దిగా మెడికల్ షాప్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే చాలు. ఇట్లా 20% బోర్డ్స్, ఆ 20% బోర్డ్స్ ఇప్పుడు కీర్తి వచ్చిందని లేదా బాలాజీ వచ్చిందని చూసుకుంటే మనమే ప్రజలే మోసపోతాం. గుర్తించి ఉండాలి అది. ఈ జనరిక్ మందులకి మామూలు మెడిసిన్కి తేడా ఏంటి అసలు? జనరిక్ మందులు అనేటివి చాలా లేట్గా పనిచేస్తాయి, రేట్ ఎక్కువన్నా తక్కువకి ఇచ్చేస్తారు. ఈ కంపెనీ టాబ్లెట్స్ అనేటివి సుపీరియర్గా పనిచేసాయని మెడికల్ షాప్ వాళ్ళు సరిగా అందజేస్తలేరు. ఇప్పుడు అపోలో అంటారు కానీ అపోలో అస్సలు ఇవ్వరు. అపోలో మెడికల్ షాప్లో పోతే ప్రతిదీ జనరిక్ ఉంటుంది. అపోలోలో బ్రాండ్ అంటారు కానీ బ్రాండ్ అంటూ ఉండదు. బ్రాండ్ అంటూ ఒకటి నేను చూడలేదు. ఇప్పుడు ఈడ 2 అపోలో షాపులు ఉన్నాయి. మేము ఏదైనా పోయినాం అనుకో, మేము కంపెనీ ఇప్పుడు డాక్టర్ మనకి రాసినది ప్రిస్క్రిప్షన్లో ఉండేది ఇవ్వరు, వేరేది ఇచ్చేస్తారు. ఏమనంటే ఇదే పో అని చెప్తారు. మళ్ళీ అక్కడ డాక్టర్ దగ్గర పోయేసినాక ఇది కాదని వాళ్ళు డాక్టర్లు మనల్ని తిడతారు. ఇది జరుగుతుంది అన్న. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటే ప్రభుత్వమే దీని గురించి ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకొని కరెక్ట్ చేయడం మేలు. మొత్తంగా చూసుకుంటే ఆన్లైన్లో ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లోకల్గా ఉన్నటువంటి షాపులు మూతపడతాయనేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మెడికల్ షాప్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఏమి ఇక్కడ కూర్చున్నారు? ఎందుకోసం ఇక్కడ కూర్చున్నారు? తీసుకొని వచ్చిన మాత్రలు దొరకలేదు సార్. ఇక్కడ చేపలు మూతేసిండ్రు. ఎందుకోసం మూతేశారట? ఏమో సార్ నాకు తెలియదు, ఇప్పుడు వచ్చినాం. ఏ ఊరు నుంచి వచ్చారు? శ్రీశైలం సార్ మాది. అంతే, ఇంకా దొరికాయా మరి? మందులు దొరికాయా? దొరకలేదు సార్. ఏమంటున్నారు? ఇక్కడ మూతేసినారంట సార్, చూసిన ఇదంతా. ఈ రోజంతా బంద్ అని, మెడికల్ షాపులు బంద్ అని తెలుసా మీకు? తెలియదు సార్ మాకు. మరి శ్రీశైలం నుంచి అంత దూరం వచ్చారు ఎట్లా? అమ్మాయికి మోతర్ లేకుంటే రావు, అమ్మాయికి మోతర్ లేకుంటే మూచాస్ తెచ్చారు. అది మా బాధ. అందుకు వచ్చినాం. రేపటి కుట్టవనంగా వస్తాం ఇక్కడికి. కర్నూలు వచ్చి తీసుకెళ్తాం. అక్కడ లేవు మాకు, ఇలా మోతర్ దొరకవు. అందుకు ఇక్కడికి వచ్చి కొని పోతాం అమ్మాయికి సార్. అంటే హాస్పిటల్ ఇస్తారు కదా ఫ్రీగా? ఇయ్యారు సార్, ఇవి దొరకవు సార్ అలాంటి మాత్రం ఇక్కడనే. లేకపోతే అక్కడ దొరుకుతుంటే అక్కడ తీసుకొని శ్రీశైలంలో ఉందుము.
ఇంకా అందుకే ఇక్కడికి వస్తాం చామి చేతి పెట్టుకుని. మరి ఇప్పుడు మందులు దొరకలేదు, మీరేమో శ్రీశైలం నుంచి వచ్చారు, ఈ రోజు అంతా బంద్ ఉంది, ఎట్లా మరి మీ పరిస్థితి? ఏం చేస్తా సార్, ఇంక అమ్మాయికి లేకుంటేనేమో మూర్చేస్తుంది. అది మా బాధ, మాకమ్మ తెలియదు, లేకపోతే అక్కడనే ఉంది. ఏం చేస్తే బాగుంటది? మోతర్లు అయ్యాల స్వామి, చచ్చిపోద్ది ఆ పిల్ల, మూర్చచ్చి కొట్టుకుంటుంది. అందుకే ఇక్కడికి వచ్చినాము. గవర్నమెంట్ ఎక్కడో ఏర్పాటు చేసినాము, ఈ మెడిసిన్ ఇస్తారు, అటు పోతే ఇస్తామని చెప్తున్నారు కదా, అడిగారు అట్లా? అవి కాదు సార్ ఈ మోతర్లు, అవి పడవు అమ్మాయికి. ఇక్కడికి వస్తేనే ఆ మోతర్లు గిట్టవి. మరి కొంతమందితో మాట్లాడే మొత్తంగా చూసుకుంటే మెడికల్ షాపులు మొత్తం కూడా మూతపడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆన్లైన్లో పెట్టినటువంటి 40% 60% కన్స్ట్రక్షన్తో ఇచ్చి డ్రగ్స్ అంతా కూడా ఏవంటే అవి ఇస్తారు, దాంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దు అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ మెడికల్ షాపులు బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఆన్లైన్లో ఫార్మసీ అమ్మకాలను తగ్గించాలి, అలా చేయకూడదని చెప్పేసి తీసుకున్నటువంటి ఆల్ ఇండియా మెడికల్స్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు కర్నూలులో కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, మెడికల్ షాప్ బంద్ ఉంటుందని తెలియని వాళ్ళంతా కూడా మెడికల్ దొరక ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.